లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని మెడకు రేషన్ బియ్యం వివాదం గట్టిగానే బిగుసుకుంది. పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో ఉన్న గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారం రాజకీయంగా కాకరేపుతోంది. తప్పు చేయలేదు కాబట్టే మిస్సింగ్ వ్యవహారంపై లేఖ రాశామని పేర్ని నాని అంటుంటే, దొరికిపోయారు కాబట్టే కేసు నుంచి బయటపడేందుకు డబ్బులు చెల్లించారని ప్రభుత్వం అంటోంది. బియ్యం వివాదానికి తోడు పేర్ని నాని బందరులో నిర్మించిన గోడౌన్లకు సంబంధించి కూడా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అన్న అక్రమాలను వెలికి తీస్తామని మంత్రులు చేస్తున్న హెచ్చరికలతో పేర్ని నాని అడ్డంగా బుక్కవడం ఖాయమంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మచిలీపట్నం మండలం పోట్లపాలెంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేరుతో ఉన్న గోడౌన్లో నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాయమైంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాన విదేశాలకు తరలిస్తున్నారన్న అంశంపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే కాకినాడ పోర్టులో అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం తరలింపుపై కొరడా జులిపిస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాల్లో దానికి అడ్డుకట్ట వేయడానికి పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అక్రమ నిల్వలు ఉన్న చోట అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాల వారీగా నిల్వలు ఉన్న ఆయా గోడౌన్లను సీజ్ చేయడంతో పాటు తతంగం వెనుక వైసీపీ నేతలే ఉన్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ క్రమంలో రేషన్ పీడీఎస్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైస్ స్మగ్లింగ్ పై పీడీ యాక్ట్ పరిధిలోకి తీసుకువచ్చామని, రాబోయే రోజుల్లో 6A చట్టం వాడబోమని మనోహర్ స్పష్టం చేశారు. నిజాయితీగా పనిచేస్తాం. అది ఏ వెసల్ అయినా అవనండి, ఏ పోర్ట్ అయినా అవనండి, ఏ కంటైనర్ అయినా అవనండి, ఏ లారీ అయినా అవనండి. ఎప్పుడైతే మీ దగ్గర పీడీఎస్ రైస్ దొరికిందో ఖచ్చితంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో పీడీ యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. ఇదివరలాగా 6A చట్టం వాడాం. ఇంకా రాబోయే రోజుల్లో మినిమం 6 months జైలు ఎవరైతే పీడీఎస్ స్మగ్లింగ్ చేస్తారో ఈ రైస్ని, అటువంటి చట్టాలు మేము తీసుకొచ్చాం. ఆ పొరపాటు జరగకుండా ప్రజల కోసం కష్టపడి దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించే ఈ బియ్యాన్ని ప్రతి కార్డు హోల్డర్కి సక్రమంగా చేరే విధంగా మా శాఖ నుంచి, మా ప్రభుత్వం నుంచి మేము బాధ్యత తీసుకుని ప్రజలకు తీసుకెళ్తాం. ఒకవైపు ఏపీలో పేదలకు పంచే రేషన్ బియ్యం అక్రమ దందా వ్యవహారంపై పెద్ద దుమారం రేపుతున్న టైంలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో 187 టన్నుల రేషన్ బియ్యంలో తేడాలు రావడంపై రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రేషన్ దందాపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన ఘటన మర్చిపోకముందే తమ గోడౌన్లో 187 టన్నుల బియ్యం తగ్గాయని, అందుకు సంబంధించిన లెక్కలు ఎంతో చెప్తే చెల్లిస్తామని గోడౌన్ యజమాని పేర్ని నాని భార్య పేర్ని జయసుధ కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. గత నెల 28, 29, 30వ తేదీల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టగా 187 టన్నులు తేడా ఉన్నట్టుగా గుర్తించారు. అందుకు సంబంధించి 1,70,00,000 రూపాయలు పెనాల్టీ చెల్లించాలంటూ నోటీసులు పంపడంతో పేర్ని నాని కుటుంబం 2 విడతలుగా ఆ జరిమానా చెల్లించింది. ఆ క్రమంలో అధికారులు మచిలీపట్నంలోని పేర్ని నాని గోడౌన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలించాక లెక్కలు తీస్తే గానీ ఎంత బియ్యం మాయమైందనే వ్యవహారం తెలియదని అంటున్నారు. గోడౌన్లో తనిఖీల్లో తేడాలు ఉన్నాయని గుర్తించిన వెంటనే కేసు నమోదు చేయడంతో పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధ, వారి పుత్రుడు పేర్ని కిట్టు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. వారు విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే పేర్ని నానిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయనప్పటికీ గోడౌన్ ఓనర్ గా ఉన్న జయసుధపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో జయసుధ మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పు జరగనప్పటికీ వేధింపులకు పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న పేర్ని నాని 2 రోజుల నుంచి మచిలీపట్నంలోని వారి నివాసంలో ప్రత్యక్షమయ్యారు. మాయమైన బియ్యానికి సంబంధించి జరిమానా చెల్లించాక ఆయన బయటకు వచ్చారు. వైసీపీ నేతలంతా వెళ్లి పేర్ని నానిని పరామర్శించారు. రేషన్ నిల్వల్లో తేడాలు ఎందుకొచ్చాయో తెలియదని, వాటిపై ఎంత మేరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉందో చెప్తే తిరిగి చెల్లిస్తామని ఇప్పటికే లేఖ రాసినట్టు నాని పార్టీ నేతలతో చెప్తున్నారట. మరోవైపు గోడౌన్లో ఉన్న రేషన్ నిల్వలను అక్కడి నుంచి మార్కెటింగ్ గోడౌన్లకు తరలిస్తున్నారు. అనంతరం లెక్కలు చూసి నిల్వల్లో తేడాలు ఉంటే కేసు నమోదు చేస్తామని, అక్కడి నుంచి రేషన్ తరలించి తర్వాత గోడౌన్ సీజ్ చేసి బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు అంటున్నారు. అదలా ఉంటే పేర్ని నాని అధికారంలో ఉన్నప్పుడు నిర్మించుకున్న ఆ గోడౌన్ల విషయంలో కూడా అక్రమాలు జరిగాయంటున్నారు. పేదల బియ్యం దిగమింగినా లెక్కలే కాదు, గోదాముల నిర్మాణంలో అక్రమాలు వెలుగులోకి రావడం ఖాయమంటున్నారు. ప్రభుత్వ గిడ్డంగులను వదిలి పేర్ని నాని గోదాములకు లక్షల బస్తాలు తరలించిన తీరుపై అధికారులు ఆరా తీస్తున్నారట. తాజాగా మంత్రుల వ్యాఖ్యలు చూస్తే మాజీ మంత్రి పేర్ని నాని అవినీతి పునాదుల నుంచి విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ గోదాముల వ్యవహారం సమగ్ర విచారణ జరిగితే పలు అక్రమాలు వెలుగు చూడనున్నాయనే వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బియ్యం అడ్డదారిలో కాకినాడ పోర్టుకు వెళ్లిన విషయం తేలనుంది. మంత్రి కొల్లు రవీంద్ర మాజీ మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేశారు. దొంగతనం చేసి డబ్బులు చెల్లిస్తే దొర అవుతాడా అని సెటైర్లు వేశారు. నీతులు చెప్పే నాని అడ్డంగా బుక్కయ్యాడని, 90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయాడని విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని స్కామ్లను బయటకు తీస్తామని, ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేయడంతో పేర్ని నాని అడ్డంగా బుక్కవడం ఖాయంగా కనిపిస్తోంది. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడూరికి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? మొత్తానికి రేషన్ బియ్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్న కాకినాడ పోర్టు నుంచి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుల రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు, తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్లో బియ్యం మాయం వ్యవహారాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతలపై ఒక రేంజ్లో చెలరేగిపోయిన పేర్ని నాని ఇప్పుడు తన స్టైల్కి భిన్నంగా కామైపోవడానికి కేసులు, అరెస్టులు భయమే కారణమన్న టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.